మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం అధికారులపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సీరియస్ అయ్యారు. సెలవు రోజు తహసీల్దార్ కార్యాలయం ఓపెన్ గా ఉండటం, తలుపులు మూసి లోపల ఆర్ఐ ఉండటాన్ని ఆయన నిలదీశారు. అసలు ఆదివారం ఆఫీసుకు రావాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు. పైగా ప్రైవేటు వ్యక్తుల ఆఫీసులో ఉండటం ఆయన కోపానికి ప్రధాన కారణమైంది. గవర్నమెంట్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఏం చేస్తున్నారని అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాగేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా అయినా? ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈయన ఎవరైనా ఎందుకు రావాలి? ఒకటికి పంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండెడ్ చూసిన ఆయన కూర్చోన్నాడు. ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. జేసీ గారు, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా? రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఇన్సిడెంట్ మీద డీటెయిల్స్ ఏంటి? రేణు, జడ్చల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆర్ఐ అధికారిపై చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ తలుపులు మూసి ఒక ప్రైవేటు వ్యక్తుల చేత భూముల పంచాయతీ సంబంధించిన దాంట్లో పంచనామా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. దీనిపైన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఆర్ఐ చాలా మట్టుకు అవినీతి, భూ సంబంధించిన తగాదాల్లో తలదూర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో భ్రష్టు పట్టించినటువంటి అధికారులు ఇంకా ఉన్నారు. వారు మొత్తం తప్పులు సరిదిద్దుకునే భాగంగా ఆదివారం పూట ఎవరు లేని సమయంలో పాత సంబంధించిన భూ రికార్డులకు సంబంధించిన అంశాలు, అప్లికేషన్స్, అదేవిధంగా పంచనామా సంబంధించిన వాటిపైన కూడా వీళ్ళందరూ కూడా దిద్దుబాటు చర్యలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి దొరకకుండా, రెవెన్యూ శాఖకు దొరకకుండా ఇలా చేస్తా ఉన్నారని కూడా సమాచారం అందడంతో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఉట్టిన బాలనగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆకస్మికంగా ఆర్ఐని నిలదీసిన సంఘటన అన్నది రాజకీయ వర్గాల్లో కలకలం నిలుపుతోంది, అధికార వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది. గత ప్రభుత్వంలో ఆర్ఐ రెవెన్యూ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించి ధరణి లాంటి వెబ్సైట్లు తీసుకొచ్చి చాలా మందిని ప్రభుత్వ భూ కబ్జాలు చేసినటువంటి సందర్భం తెలిసిందే. పట్టాదారు సంబంధించిన పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేసి ఆ తర్వాత వారికి కావాల్సిన వారికి పేరు మీద మార్చుకున్న సందర్భం కూడా ఉంది. జడ్చర్ల ప్రాంతంలో ఎక్కువగా ఉంది, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అధికారులందరూ కూడా ఇంకా అదే ధోరణితో ఉన్నారు. సో రాత్రి అదేవిధంగా ఆదివారం సెలవు పూట పని చేయాల్సిన అవసరం ఏముందని కూడా ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదైనా అధికారులు ఉంటే వాళ్ళు వర్కింగ్ డేస్ లో పనిచేయాల్సి ఉంది. కానీ ఆదివారం పూట ప్రైవేటు వ్యక్తుల చేత దీన్ని పంచనామా చేయడం, దానికి సంబంధించిన భూ రికార్డులను తారుమారు చేయడం కానీ లేకపోతే మ్యానిపులేట్ చేయడం లాంటి సంఘటనలు కూడా చాలా జిల్లాలో కొనసాగుతుంది, చాలా ఎంఆర్ఓ ఆఫీస్ లో కొనసాగుతుంది. ఈ అంశం పైన చాలా సీరియస్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందని వెంటనే ప్రధానంగా జనంపల్లి అనిరుద్ రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే తహసీల్దార్ ఆర్ఐ చేసినటువంటి ఈ అంశం పైన సీరియస్ గాను జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేశాడు. కలెక్టర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇతనిపైన చర్య తీసుకోవాలి, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వ్యక్తులతో ఎంఆర్ఓ ఆఫీసులకు పనులు చేయించడం, ఆయన చేత పనులు చేయించడం, అదేవిధంగా తలుపులు మూసి ఎవరికి బయట ప్రపంచానికి మూడో కంటి తెలకుండా ఇట్లాంటి తతంగం చేస్తున్నాడు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా అనిరుద్ రెడ్డి అటు కలెక్టర్ కు, జాయింట్ కలెక్టర్ కు, జేసీకి ఫోన్ చేసి చాలా సీరియస్ అయిన సందర్భం ఉంది. వారిపైన చర్య తీసుకోవాలని కూడా జరిగింది. బాలనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ అంశం పైన తహసీల్దార్ల సంఘం కానీ అదేవిధంగా అధికారులు ఎట్లా స్పందించారో చూడాలి. గత ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఇంకా కూడా అలసత్వం వహిస్తున్నారు. చాలా మట్టుకు వాళ్ళు నెగ్లెక్ట్ గా పనిచేస్తున్న సందర్భం ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి అధికారుల పైన చాలా సీరియస్ తీసుకుంటేనే బాగుంటుంది అన్నటువంటి సూచనలు మాత్రం ప్రభుత్వానికి వస్తున్నాయి. రేణు, రైట్, థ్యాంక్ యూ సాదిక్. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు. రిటైర్ కాదు, ఎస్ఎన్ రమ్మని రిటైర్డ్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ. నీకు తెలియదా? ఈయనకు తెలియదా? ఈయనకు తెలియదా? చూడండి, ఇద్దరు ఉండండి ఇక్కడికి. ఏం పేరు ఇది?